తెలంగాణ బీజేపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని ధర్మపురి ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. అయితే రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని, ఆయన స్వయంగా రాజీనామా చేశారని ఎంపీ వెల్లడించారు. తెలంగాణ బీజేపీలో కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తర్వాత కొన్ని వర్గాల్లో అసంతృప్తి మొదలైంది. హైకమాండ్ నిర్ణయంతో కొందరు నేతలు ఆశించిన పదవులు రాకపోవడంతో వారు లోపల గుదిబండలు ఎదుర్కొంటున్నారు. అయితే అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇప్పటివరకు ఎవరు బహిరంగంగా ఎలాంటి విమర్శలు చేయలేదు. రాజాసింగ్ రాజీనామా గురించి స్పందించిన ఎంపీ అరవింద్, రాజ్ బాయ్ ఎక్కడ ఉన్నా ఆయనకు గౌరవం ఇస్తాం, పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు, కేవలం రాజీనామా చేశారు. ఆయన ఆలోచనలపై నమ్మకంతో ఉండే వ్యక్తి. రేపటి రోజున పార్టీకి మళ్లీ చేరాలంటే ఒక మిస్డ్ కాల్ తోనే సభ్యత్వం తీసుకోవచ్చని తెలిపారు. అలాగే రాజాసింగ్ మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని అరవింద్ సూచించారు. ఆయన తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చుకుపోయారు. పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడిన అరవింద్, తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి 2 నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలి, పనిచేయని వారికి పక్కకు తప్పించాలని, కార్యకర్తలకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల గెలుపే లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఈటెల రాజేందర్ మరియు బండి సంజయ్ల మధ్య విభేదాలపై కూడా అరవింద్ స్పందించారు. బీజేపీకి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు కలిసి సమస్యను చర్చించాలి, అవసరమైతే సెంట్రల్ లెవెల్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. రాజాసింగ్ రాజీనామా బీజేపీలో జరుగుతున్న అంతర్గత దుమారం తేలికైంది కాదని స్పష్టమవుతోంది. ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు చూస్తే రాజాసింగ్ పార్టీకి తిరిగి చేరే అవకాశం తెరవబడినట్టే కనిపిస్తోంది. అయితే ఈ పరిణామాలు తెలంగాణ బీజేపీ భవిష్యత్తుపై ఎలా ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.